హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పూరి అను చనా మసాలా చేస్తున్నాను. ముందు రోజు నైటే శనగలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు శనగల్లో సరిపడా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చనా మసాలాలో గ్రేవీ కోసం ఒక టమాటాను ఇలా గ్రైండ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటాస్ యాడ్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో 2 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కాస్త మగ్గించుకొని ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే పచ్చి టొమాటో వేసాం కదా మనం. ఇంకా నెక్స్ట్ సాల్ట్, కారము, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకొని ఉడికించుకున్న ఈ శనగలు వేసుకోవాలి. అలానే శనగలు ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, అది కూడా వేసుకోవాలి. మనకు కావాల్సిన అన్నీ, ఇంకా గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూరి మంచిగా పొంగుతూ రావాలంటే ఒక టిప్ చెప్తా అండి. దాదాపు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. మనం పూరి వేసాక పైనుంచి ట్యాప్ చేయాలన్నమాట గంటెతో. అప్పుడు పూరి మంచిగా పొంగుతూ వస్తుందన్నమాట. పూరి ఆయిల్లో వేసాక ఇలా గంటెతో లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే పూరి మంచిగా పొంగుతూ వస్తుందన్నమాట. పూరీలు పొంగితేనే మనకి సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు, లేదంటే గట్టిగా ఉంటాయి కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది పూరి విత్ చనా మసాలాతో. ఇంకా లంచ్లోకి చికెన్ కర్రీ చేస్తున్నాను. అలానే మా చిన్నోడు కోసం పన్నీర్ కూడా తెచ్చారనమాట మా హస్బెండ్. వాడు చికెను, మటను ఏమీ తినట్లేదన్నమాట. ఇంకా పన్నీర్ కావాలి అన్నాడు. పన్నీర్ ఫ్రై చేశాను, సూపర్గా ఉంది, చూడండి అది కూడా. నెక్స్ట్ ఇంకా చికెన్ అయితే క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, అలానే పెరుగు కూడా వేస్తున్నాను. పెరుగు ఒక 4 to 5 స్పూన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను సపరేట్గా మిక్సీ పడతాను ఇప్పుడు, ఆనియన్ కూడా యాడ్ చేసి. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఒక 10 minutes అన్నా కానీ. ఈలోపు మనము అల్లం పేస్ట్ అలా ఏదన్నా వర్క్ ఉంటే చేసుకోవచ్చు కదా. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇంకా నేను ఇక్కడ బగారా రైస్ కూడా చేశాను. ఒక క్యారెట్ ఉంటే క్యారెట్ వేసి సింపుల్గా బగారా రైస్ లాగా చేశాను. ఇంకా పన్నీర్ తెచ్చారని చెప్పా కదా, పన్నీర్ ఫ్రై కోసము ఇలా క్యూబ్స్లా కట్ చేస్తున్నాను. పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ మా చిన్నోడు ఫ్రై చేయమని చెప్పాడనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. భలే టేస్టీగా ఉన్నాయండి, అసలు తింటుంటే కమ్మగా ఉన్నాయన్నమాట. ఈజీగా చేసుకోవచ్చు కదా, ట్రై చేయండి ఒకసారి. కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఏమన్నా మసాలాలు ఉంటే కూడా వేసుకోవచ్చు, జీలకర్ర, ధనియాల పొడి అలాంటివి. పన్నీర్ పీసెస్కి మంచిగా ఈ పేస్ట్ అంతా పట్టించుకోవాలి. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు చికెన్ కర్రీలోకి గ్రేవీ కోసం ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేశాను. ఇంకా ఇక్కడ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, లవంగాలు, యాలుక్కాయ కొంచెం వేసుకొని ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి, ఇంకా పచ్చివాసన పోయేంత వరకు.
ఇంకా బాగా మగ్గాయి కదా ఆనియన్ పేస్ట్ కూడా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అంతా వస్తుంది కదా, అదంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా నెక్స్ట్ కారం ఏమన్నా తక్కువైనా కానీ మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా కారము. కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. అసలు ఎప్పుడు చేసినా కానీ ఇంకా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్లో చేస్తే గ్రేవీ ఉంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకుంటే మనకి మంచి గ్రేవీలా, చిక్కటి గ్రేవీలా వస్తుందన్నమాట. నేను ఇక్కడ మళ్ళీ ఇంకా పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. నచ్చాయన్నమాట ఇంట్లో పెద్దోడికి, మా హస్బెండ్కి కూడా. ఇంకా మళ్ళీ ఇంకో ట్రిప్ వేయించాను. చికెన్ పీసెస్ బాగా ఉడికిపోయాక ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా సేపు ఉడికించుకోవాలి, మొత్తం ఇంకా చిక్కగా అయ్యేంత వరకు. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ దోశల పిండి పడుతున్నాను. ముందు రోజు చూపించాను కదా మీకు, రేషన్ బియ్యం నానబెట్టాను, పెసలు మినపప్పు వేసి మిక్సీ చేస్తున్నాను. కొన్ని అటుకులు కూడా నానబెట్టాను, అవి కూడా వేసి మిక్సీ చేశాను. దోశలు అయితే భలే టేస్టీగా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి, కమ్మగా ఉన్నాయన్నమాట. బయట హోటల్లో తిన్నట్టుగా ఉన్నాయి. అసలు మంచి కలర్తో బాగా వచ్చాయన్నమాట. ఇంకా సండే రోజు నైట్ అయితే ఇంకా దోశలే తిన్నాము. కొంచెం కర్రీ కూడా ఉంటే దోశను కర్రీతో డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా ఈవినింగ్ 8 అలా బయటికి వెళ్ళామన్నమాట. పక్కనే మాకు విశాల్ మార్ట్ ఉంటుంది. లిక్విడ్ అయిపోయింది వాషింగ్ మిషన్ది, ఏరియల్ లిక్విడ్ తీసుకున్నాము. ఆఫర్లో ఉందన్నమాట. ఒక 200 అలా తక్కువకి దొరుకుతాయి కదా, ఇంకా అది కూడా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.